గలవాడు ఆలోచన అంగీకరించును. ఆ ముందు కూడా చదవండి ఇంకోసారి. మూడిని మార్గము వాడి దృష్టి కంట సరైనది. మూడు ఏమనుకుంటాడంటే నేను నడిచిన మార్గం సరైనదే అనుకుంటాడు. నేనేం చేసినది రైటే కరెక్టే అనుకుంటాడు. పరిశుద్ధత కలిగి జీవించకపోయినా మూడు ఏంటంటే నేను పరిశుద్ధుడినే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. మూడుని మార్గము వాడికి సరిగ్గానే ఉంటది. కానీ ఇక్కడ జ్ఞానము గలవాడంటే ఆలోచన అంగీకరించిన రాయబడి ఉంది. జ్ఞానము గలవారు ఏదైనా చెప్పినప్పుడు దాన్ని అంగీకరిస్తారు, ఆలోచన చేస్తారు. మూఢుడు వినడు. దేవుని యొక్క వాక్యము ద్వారా ఎన్నిసార్లు మాట్లాడినా మూఢుడు ఏం చేస్తాడంటే నేను అనుకున్నదే కరెక్ట్, అక్కడ చెప్పింది రాంగ్ అని చెప్పి మాట వినే స్వభావం లేకుండా ప్రవర్తిస్తుంటాడు. మరి జ్ఞానము గలవాడు మరి దేవుని యొక్క ఆలోచన ఏంటి, దేవుని యొక్క చిత్తం ఏంటి, మరి దేవుని యొక్క వాక్యము ద్వారా నాతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది వివేచించి జ్ఞానాన్ని తెలుసుకుంటాడు జ్ఞానవంతుడు. అందుకనే దేవుని యొక్క వాక్యం వింటుండగా, ఉపదేశాలు వింటుండగా జ్ఞానవంతుడు ఇంకా జ్ఞానాన్ని పొందుకుంటాడు, వృద్ధి చేసుకుంటాడని దేవుని యొక్క వాక్య భాగంలో ఉంది. రెండవది ఏంటంటే మరి జ్ఞానం గలవాడు ఆలోచన